హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం టమాటో, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి మంచిగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వేసుకోవాలి. వీటిని ఒకేసారి కలపకుండా కొంచెం హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లు చేయాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు 2 కలిపి ఒకేసారి వేసేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను సోయా సాస్, అలాగే 1 స్పూను వెనిగర్, అలాగే 1 స్పూను టమాటో కేచప్, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి వేడివేడి రైస్, మనకు ఎంతైతే రైస్ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ రైస్ అనేది వేసేసి ఒకసారి మంచిగా కలుపుకుంటే మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.